హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు. ఈ టైటిల్ విన్న తర్వాత రామ్ కి ఇంకొంచెం ఎక్కువ నమ్మకం వచ్చి ఇంకెక్కువ ఓపెన్ అప్ అవుతాడేమో నాకు అనిపిస్తుంది. హాయ్ రామ్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. హాయ్ మహేష్ గారు. సో ఆ గాలి కూడా తీసే పర్లేదు. యా సో హాయ్ 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 రామ్ వన్స్ అగైన్. హాయ్ మహేష్. ఒకసారి యముడు సినిమాకి వెళ్దాం. కొంచెం కొంచెం యముడు సినిమా రిలీజ్ అయిన టైంకి వెళ్దాము. అందులో డైలాగ్ ఉంటుంది, 5 లక్షలు ఉంటే డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టుకుంటా, 50,000 ఉంటే కిరాణా కొట్టు పెట్టుకుంటా, 5,000 ఉంటే కూరగాయలు కొట్టు పెట్టుకుంటా అంటాడు. కృష్ణానగర్ నుంచి తీసుకుంటే ఫిలిం నగర్ వరకు, మణికొండ నుంచి తీసుకుంటే గణపతి కాంప్లెక్స్ వరకు సినిమానే శ్వాసగా, సినిమానే ఆశగా, సినిమా చెయ్యాలి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, స్టోరీ, డైరెక్షన్ బై సో అండ్ సో అని చెప్పేసి వేయించుకోవాలని చెప్పేసి ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అదే తమ్ముడు సినిమాలో పిచ్చాచల్లా తిరుగుతుంటారు అంటాడు కదా వినోద్ గారు. అట్లా యూనో జీవితాలన్నీ పరంగా పెట్టేసి ఏదో చేసి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్ళ అయింది ఇండస్ట్రీకి వచ్చి ఇంకా సినిమా తీయలేదే అనే సిచ్యువేషన్లో కొన్ని వేల మంది ఉన్నారు. జస్ట్ బికాస్ దే వాంట్ టు మేక్ ఫిలిం అండ్ ఆ డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకురావడానికి వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. ఫుల్ఫిల్ అయిన వాళ్ళకి దాని లక్ అంటున్నారు, ఫుల్ఫిల్ అవ్వని వాళ్ళకి ప్రొడ్యూసర్ దొరకలేదు అంటున్నారు. చాలా రీజన్స్ ఉంటున్నాయి. బట్ అట్ ది సేమ్ టైం ఈ 10 yearsలో ఎవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. దాని పని అది చేసుకుంటూ అంటారుగా, చట్టం తన పని తను చేసుకుంటూ పోయినట్టు ఎవల్యూషన్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాగే ఇప్పుడు మన ముందుకు వచ్చింది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తున్నాను అదంతా అంటే, నేను మీ వెల్లులిండ్రా, నేను మీ ఆముదం అన్నాయనరా, నీ గుండె మీద బొచ్చు బొలిపిస్తానరా అని చెప్పేసి ఇలాంటి వీడియోలు అయితే క్రియేట్ చేస్తున్నాం. బట్ యాక్చువల్లీ అదేం తప్పు కాదు. ఎట్లీస్ట్ ఒక హెల్త్ టిప్స్ మనం బయటకు తీసుకొస్తున్నాం. వెన్ వీ కెన్ డూ సంథింగ్ లైక్ దాట్, వీ కెన్ ఆల్సో క్రియేట్ అ బ్యూటిఫుల్ అండ్ ఎపిక్ 3 hours ఫిలిం విత్ AI. దాన్ని ప్రాపర్గా వాడితే అండ్ అది రియాలిటీలోకి వస్తుందా లేదా, అసలు అది పనిచేస్తుందా లేదా అనే డౌట్స్కి సాక్ష్యమే నువ్వు రిలీజ్ చేసిన రామాయణ ట్రైలర్. దట్స్ వై వన్స్ అగైన్ వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. థ్యాంక్ యూ. హూ ఇస్ రామ్? అసలు ఎవరు రామ్ పరసరా? ఏంటి నీ నేపథ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి వాట్ ఈస్ ఆల్ యువర్ బ్యాక్ స్టోరీ? Simply to put it in few words, Ram Parasara is just another human as everyone else with some dreams. So I just want to be a writer. రాయడం అంటే చాలా ఇష్టం. అంటే నేను రాసిన దాన్ని ఎవరైనా మెచ్చుకుంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఏదైనా ప్రైజ్ వస్తే దానికి ఇంకా ఇష్టం. అంటే ఇది నాకు గుర్తిస్తే చాలా ఇష్టం. అండ్ దాన్ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు చదువుకొని ఇది చదివాను ఇంత బాగుంది అని మళ్ళీ నాకు ఒక 1 నెల రోజులు ఆగి ఫోన్ చేసి చెప్తే ఇంకా ఇష్టం. ఇది నాకు తిండి పెడుతుందా లేదా ఈ సెకండరీ థింగ్. నా చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటి, నేను రాయాలి, నేను రాసిన దాన్ని ఇంకోళ్ళు చదవాలి, ఇదే నాకు కోరిక మిగిలిపోయింది. లైఫ్ మూవ్ ఆన్ అవుతున్న కొద్దీ ఇట్స్ ఓకే ఫైన్, మళ్ళీ మనం వీ కెన్ గెట్ బ్యాక్ ఎనీ టైమ్ అని చెప్పి ఐ జస్ట్ స్పోక్ విత్, అంటే అమ్మ నాన్నలతోటి ఈ విషయం అంతా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకొని అర్థం చేసుకొని నేను జాబ్ మానేసింది అక్టోబర్ 30th, 2020 నా లాస్ట్ అవుతుంది అనమాట Oracleలో. ఓకే. సో అప్పటి నుంచి స్టిల్ అంటే నేను ఎన్ని ట్రయల్స్ చేస్తున్నా, నేను షార్ట్ ఫిల్మ్ చేస్తూ వచ్చా, వెబ్ సిరీస్లు చేసా, ప్రతి దానికి ఎంత సపోర్టివ్గా నేనేం చేస్తా అంటే నేను వచ్చేసే ఓకే అని నాకు వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్ నాకు ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సో యూ డిడ్ షార్ట్ ఫిల్మ్స్? Yeah, I did short films. Back in 2021, I had good short films. But around 4 short films are available on YouTube currently. సో నువ్వు అనుకుంటున్నా నేను రాసిన దానికి ఒక దృశ్య రూపం నీకు నువ్వే ఇచ్చుకున్నావు, దానికి రికగ్నిషన్ బాగా వచ్చిందా? అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా ఐ రియలీ హ్యాడ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్మాల్ సర్కిల్ ఆఫ్ పీపుల్. దాట్స్ ద బ్యూటీ ఆఫ్ లైక్ మేకింగ్ అ ఫిలిం. పేపర్ పైన ఉన్నప్పుడు అది ఎంత మంచి చదువుతారో తెలియదు, బట్ ఒకసారి రిలీజ్ అయితే ఒక ప్రోడక్ట్ రూపంలో ఒక బేబీ లాగా దానికి అది బయటకు వస్తే లైక్ యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్, నేను ఎంత బాగా తీసాను లేదంటే. And still sometimes I watch my old short films and feel so proud of నా పాత వర్క్స్. ఈవెన్ రాజమౌళి డస్ దట్ అంటారు, నా పాత సినిమాలు చూసి ఐ క్రింజ్ అని చెప్పేసి అంటారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నాకు భలే ఇష్టం అసలు అందుకే. కాకపోతే కొంచెం చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ వరకే ఉండడంతో నేను రికగ్నిషన్కి చాలా దూరంగా బతుకుతున్నాను. ఓకే, సమ్డే ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు రికగ్నిషన్ వస్తుంది, బట్ ఆర్ట్ వర్క్ లివ్స్ ఆన్ కదా. ట్రూ. సో వేరే స్టాప్. ఈ షార్ట్ ఫిల్మ్ జర్నీ నుంచి చిన్నగా మేము ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ టీమ్ అంతా ఫామ్ అవుతాం కదా, మేమందరం కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2026 జనవరి వరకు ఆ వెబ్ సిరీస్ ఉండేది. ఇట్ ఈస్ సంథింగ్. ఆ వెబ్ సిరీస్ పేరు సంథింగ్. అండ్ లేటర్ ఆన్ మేమందరం మళ్ళీ మా టీం అందరం కలిసి ఇంకా పెద్ద వెంచర్స్ చేయాలి, ఇంకా కంప్లీట్ మూవీస్ చేయాలి అని చెప్పి
రైటింగ్ రాసుకుంటున్నాం, మాలో మేమే నరేషన్ చెప్పుకుంటాం, కరెక్షన్ చెప్పుకుంటాం, ఆల్ ద లేట్ నైట్ వర్క్స్ అండ్ స్టఫ్. అండ్ లైక్ మైండ్ సెట్ టీమ్ ఉన్నారు ఆల్రెడీ. Yeah. సో మీ మధ్య అంటే discussions అన్నీ లైక్ అవుతుంటాయి. బ్యాక్ ఇన్ 2023 నుంచే ఈ టీమ్ ఫార్మేషన్ ఇదంతా 23 నుంచి జరిగింది. అండ్ లేటర్ ఇవన్నీ ఒక పక్కన నా లైఫ్లో జరుగుతుంటే ప్రపంచంలో ఎవల్యూషన్ మళ్ళీ ఏఐ అనేది AI. ఒకటి వచ్చి, అండ్ నా పర్సనల్ ఎంతూజియాజం ఒకటి ఉంటుంది. ఇనిషియల్ అంటే ఏఐ మనకి వచ్చే 1 year పైనే అవుతుంది ఏఐ గురించి ఒక సాధారణ వ్యక్తికి కూడా తెలిసి. ఈ ఫస్ట్ నేను అందరిలాగే ఈ ఏఐ టూల్స్ వచ్చినాయి, ఇప్పుడు నా హార్డ్ వర్క్ నేను చేయడం అంతా వేస్టా, ఇంత చేసింది వేస్టా, ఏ మొత్తం దిస్ ఇస్ నాట్ ద వే, ఇట్ ఈస్ అ టూల్. ఆ టూల్ని మనం ఎలా వాడుకోగలుగుతాం, మనం వాడుకొని మనం చెప్పాలనుకున్న కథకి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతాం, ఈ వేలో ఆలోచించి స్టార్ట్ చేసి దానికోసం నేనేం నేర్చుకోవాలి, నేనేం తెచ్చుకుంటే నాకు ఇది నేను అనుకున్నట్టు చేస్తుంది అని. లైక్ ఇట్స్ బీన్ ఒక 1 year నుంచి రామాయణం అనేది యూజువల్లీ అందరికీ ఇష్టమైనట్టు నాకు చాలా ఇష్టమైన మహాకావ్యం. ఈ మహాకావ్యాన్ని చేద్దాం, ఏఐ వచ్చినప్పుడు ఈ మహాకావ్యాన్ని మనం ఎట్లా ఏఐలో ఎలా చేస్తామని 1 year నుంచి ప్రాసెస్ చేస్తూ చాలా లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ రామాయణ్ ఐ మేడ్. అండ్ ఇది కాదు కావాల్సింది అంటే లైక్ నాట్ ద ఎంటైర్ మొత్తం సినిమా కాదు, ఒక 10 నిమిషాలు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఒక 10 నిమిషాలు చేసి ఇలా కాదేమో. ఫస్ట్ 2D యానిమేషన్లో ట్రై చేశాను. 2D యానిమేషన్లో చేస్తే ఓకే ఇది చిన్నపిల్లలు చూసేలాగా ఉన్నట్టు ఉందేమో, నాకు ఇంకొంచెం వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి కోసం అయితే ఇలా సరిపోదు, ఇంకా ఇది కావాలంటే నా ఇమాజినేషన్లో ఉన్న రామాయణాన్ని నేను లైవ్ యాక్షన్ అడాప్టేషన్ లాగా చేయాలనేది నా మెయిన్ డ్రీమ్. అండ్ ఇప్పుడు రిలీజ్ అయింది కూడా కొంచెం 3D వర్షన్కి క్లోజెస్ట్గా ఉంటుంది, కానీ లైవ్ యాక్షన్ అడాప్టేషన్ లాగా పూర్తిగా లేదు. బట్ అండ్ దానికి కారణం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీనికి చాలా మేజర్ రీజన్ అంటే ఇది జస్ట్ 3D ఇమేజ్ లాగా ఉండడానికి, 3D వీడియో లాగా ఉండడానికి మేజర్ కారణం ఏంటంటే నేను కరెంట్లీ కంప్లీట్ వర్క్ చేస్తుందంతా హనుమంతుడి విఎఫ్ఎక్స్, హెవీ విఎఫ్ఎక్స్ షాట్స్ మీద ఫుల్ ఫోకస్ చేసి ఒక 1 month స్ట్రెచ్ నుంచి ఓన్లీ సుందరాకాండ పార్ట్నే, లంకా దహనం, ఈ పార్ట్స్ని నేను కంప్లీట్గా ఫోకస్ చేసి డే అండ్ నైట్స్ ఇంకా అదే పని. నేను లేచానా వెళ్ళి సిస్టమ్ ముందుకు వచ్చాను, అదే పని చేస్తాను. మధ్యలో తిండికి బ్రేక్ కూడా ఏ టైంలో ఇస్తాను, ఏ టైంలో ఇవ్వను, మళ్ళీ ఎప్పుడు పడుకుంటాను, అది ఎవరు ఫోన్తో ఎవరు మాట్లాడుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, ఏం లేదు అసలు, ఫోన్ యూజ్ చేయడం కూడా లేదు, ఫోకస్ అంతా ఇక్కడ. ఇంకా అలా చేస్తూ వన్ ఫైన్ డే మా సిస్టర్ మొన్న శ్రీరామనవమి ముందు, అరే నువ్వు ఇంత రామాయణం ఇది అదని చెప్తున్నావు, మూవీ చేస్తున్నాను అంటున్నావు, ఎంత బాగా వస్తుంది అంత బాగా వస్తుంది. వాళ్ళు చూసారు, అంటే సమ్ షార్ట్స్ వాళ్ళు కూడా చూసారు. ఇవన్నీ చూసి మరి శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమి అప్పుడు అనౌన్స్ చేయొచ్చు కదా అని చెప్పి అంటే ఓకే దాన్ని కరెక్టే, శ్రీరామనవమి కంటే నాకు బెస్ట్ ఇది లేదు అంటే రామాయణం గురించి నేను చేయడం ఇంత బాగా రావడం, నేను ఇది అనౌన్స్ చేయడానికి నాకు అంతకంటే మంచి రోజు లేదు. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్, చాలా తక్కువ స్పాన్లో ఉంది, అంటే నాట్ ఈవెన్ అరౌండ్ 3 days or 36 hours చేతిలో ఉంది. అండ్ రాముడి క్యారెక్టర్ ఎంటైర్ డిజైన్ నాకు అసలు ఇంకా పూర్తి అవ్వలేదు. అంటే ఐ వాజ్ ఫోకస్డ్ ఆన్ ద విఎఫ్ఎక్స్ షాట్స్. హనుమంతుడి పార్ట్, వానర సైన్యం, సుగ్రీవుడు, ఈ పార్ట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను అనమాట. అంటే ఇది బిగిన్ అయినప్పుడు దీని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. ఇవి గ్రాండియర్గా రావాలి, లైఫ్ లైక్ ఎక్కువ ఉండాలి. అండ్ అంటే మనం హనుమంతుడిని లైఫ్ లైక్ చూడలేము, అది రీఇమాజిన్ చేసుకోవచ్చు. ఒకవేళ రియల్ లైఫ్ క్యారెక్టర్ని లైఫ్ లైక్ అడాప్టేషన్లో ఎలా ఉంటుంది, ఎలా ఉంటే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే అడాప్టేషన్లో చాలా డేస్ ఓన్లీ క్యారెక్టర్ డిజైన్లో అయిపోయిన అనమాట, నెంబర్ ఆఫ్ డేస్. కానీ ఒక చిన్న వీడియో విజువల్స్ యూజువల్లీ ఇంట్లో వాళ్ళకి చూపించిన, నాకు ఇంత సపోర్ట్ చేసినప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి కూడా, పేరెంట్స్కి, సిస్టర్కి అందరికీ చూపిస్తాను. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఎవరికి చూపించినా, ఇప్పుడు మా టీంలో వాళ్ళకి ఎవరికి చూపించినా చాలా ఈజీగా పొగిడేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మా సిస్టర్ అలా కాదు, డెఫినెట్లీ షీ విల్ కీప్ మీ గ్రౌండెడ్. సిస్టర్ ఇస్ యువర్ ఫస్ట్ క్రిటిక్. ఎగ్జాక్ట్లీ. అసలు మా సిస్టర్ ఇలా ఉంది అని ఎంత క్రిటిసైజ్ చేస్తుందంటే ఓకే, ఇప్పటిదాకా నా గర్వం అక్కడెక్కడో ఉంటుంది, అది తను క్రిటిసైజ్ చేసిన తర్వాత ఓకే ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ ద గ్రౌండ్. ఇప్పుడు నేను నిజంగా బాగా చేసి మా అక్కని ఎలా మెప్పించాలి అని చూస్తాను నేను ఫస్ట్. సో అలా అవి చేస్తున్నప్పుడు సో షీ ఓన్లీ టోల్డ్ మీ, అంటే ఇప్పుడు రామాయణాన్ని అనౌన్స్ చేయడానికి ఇంతకంటే మంచిగా అవకాశం లేదంటే ఓకే నాకు ఇంతకంటే గ్రేటెస్ట్ అప్రూవల్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సందర్భం ఇచ్చేది ఆమె, అట్ ది సేమ్ టైం ఏమన్నా తప్పులున్నా సరే చెప్పేది తనే.
సో నాకు ఇప్పుడు ఇంత ఇంత బాగా వస్తుంది, నువ్వు ఇప్పుడు అనౌన్స్ చేయకపోతే అలా అనే అప్రూవల్ నాకు వచ్చేసింది. సో ఓకే, నేను దీన్ని అనౌన్స్ చేసే టైం వచ్చింది అంటే లైక్ మేబీ అది రామలీల కూడా కావచ్చు. సో ఆ రోజు ఇలా చెయ్యాలి, బట్ వెరీ లిమిటెడ్ టైం ఉంది. సో ఆ కొంచెం కాంప్రమైజెస్ మీద అది 3D యానిమేషన్ లాగా కొన్ని షార్ట్స్లో ఉంది. కొన్ని షార్ట్స్లో యాక్చువల్గా లైవ్ యాక్షన్గా కూడా కనిపిస్తుంది. మీరు కొంచెం ప్రాపర్గా చూస్తే అవును, కొన్ని షార్ట్స్లో లైవ్ యాక్షన్ థింగ్ కూడా ఉంది. ద ఓన్లీ థింగ్ ఈజ్ రాముడి క్యారెక్టర్ డిజైన్ కంప్లీట్ కాలేదు, సో దట్ నేను ఫేస్ ని చూపించలేకపోయాను. మొత్తం అంతా చూస్తే అక్కడే నీ డైరెక్టర్ ఇన్స్టింక్ట్ పనిచేసి ఓన్లీ బ్యాక్ ప్రొఫైల్ విజువల్ గా అంటే లైక్ వెరీ షార్ట్ స్పాన్ లో వచ్చింది కాబట్టి ఇదంతా. ఇప్పుడు నాకు ముందు నుంచే నేను ఫోకస్డ్ గా ఈ టైంకి టీజర్ రిలీజ్ చేయాలి అని ఫోకస్డ్ గా ఉండి చేసి ఉంటే ప్రాపర్ ప్లానింగ్ గా ఉంటే దాని తగ్గట్టుగానే ప్రిపరేషన్ ఉండేది, దాని తగ్గట్టుగానే రిలీజ్ ఉండేది, దాని తగ్గట్టుగానే విజువలైజేషన్ ఉండేది. బట్ అప్పటికప్పుడు రాముడు కావాలనుకున్నాడు నాకు నీ నుంచి ఒక అనౌన్స్మెంట్ అని చెప్పేసి. సో మీ సిస్టర్ త్రూ నీకు ఒక మెసేజ్ వచ్చింది. సో దాన్ని తీసుకొని ఒక 36 hours లో యూ క్రియేటెడ్ అ ట్రైలర్ అండ్ యూ అనౌన్స్డ్ ఇట్. అండ్ ఆల్సో నేను ఇందులో చాలా ముఖ్యంగా ఇన్వాల్వ్ చేయాలనుకున్న ఇంకో విషయం ఏంటంటే తెలుగు లిటరసీ. అంటే మన పాత స్క్రిప్చర్స్, అంటే ఇప్పుడు ఈ టీజర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దాశరథి శతకంలో నుంచి ఉన్న పద్యం అనమాట. జస్ట్ టెల్ మీ సంథింగ్, ఆ మ్యూజిక్ కూడా నువ్వు AI లోనే చేసావా? ఇట్ ఈస్ AI జనరేటెడ్ అండ్ ఆల్సో ద డైలాగ్స్ ఆర్ AI జనరేటెడ్. ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ శివధనస్సు అనే డైలాగ్స్ వస్తాయి, ఇట్ ఈస్ ఆల్సో AI. దెర్ ఈస్ నథింగ్, అంటే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే నేను ఒక సిస్టమ్ ముందుకు వచ్చిన కీబోర్డ్ పట్టుకుని నేను సాంగ్ ఉంటుంది సినిమా 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 అని చెప్పేసి, అందులో కృష్ణుడిని ఎవరు చూసారు మన కళ్ళకి చూపించింది ఈ సినిమా అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాట్ దట్ వీ డోంట్ నో అబౌట్ రామాయణం, మనం ఆల్రెడీ ఎన్నో రామాయణాలు, బాలరామాయణం ఆఖరికి ఎన్టీఆర్ యాక్ట్ చేసిన బాలరామాయణం కూడా చూసాము, చాలా రామాయణాలు చూసాము, చాలా మహాభారతం చూసాము, సీరియల్లో చూసాము, సినిమాల్లో చూసాము, పలానా డైరెక్టర్ చూసాము, సుందరాకాండ చూసాము. ఎన్ని చూసినా సరే మళ్ళీ వాటిని బాగా ఓన్ చేసుకున్నాము అండ్ మన మైండ్స్లో ఉంది. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున్న రణబీర్ కపూర్తో సాయి పల్లవితో ఇంకో కొత్త రామాయణం వస్తూనే ఉంటుంది. సో అలా అని చెప్పేసి ఇది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అని కాదు, రామాయణంలో ఉన్న బ్యూటీ కూడా. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు నువ్వు ఏదైతే ఒక ట్రైలర్ గ్లిమ్స్ వదిలావో నువ్వు క్రియేట్ చేసిన AIతో, ఇన్ ఫ్యూచర్ ఒక రామాయణం మీదే 1 కోటి సినిమాలు వచ్చినా సరే ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఎందుకంటే అది అతని విజువలైజేషన్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు ఏదైతే ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేస్తావో ఇది నీ విజువలైజేషన్. సో నీ రాముడు ఎందుకు ఇలాగే ఉండాలి, నాకు ఇలా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి అవతార్లా, ఒకవేళ అవతార్ వరల్డ్ లో పండోరాలో అక్కడ రామాయణం అయితే ఎలా ఉంటుందని చెప్పేసి రేపు ఇంకొకరు ఊహించుకొని వాళ్ళు కూడా క్రియేట్ చేయొచ్చు. సో లైక్ ఇన్ దాట్ కేస్ AI ఫిల్మ్ మేకర్ అనేవాడు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటాడేమో అనిపిస్తుంది, if I'm not wrong. If they know how to use their tools properly. Exactly, and that is the whole thing. And like it will bring the సరే తెలుగులో కొద్దాం మళ్ళీ. అదే మనకి ఇప్పుడు ఒక రెస్ట్రిక్షన్ ని పట్టుకొస్తుంది కదా, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఇది చేయగలడంటే నీ స్కిల్లే ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది ఇప్పుడు. సో అది రావడమే ఇంపార్టెంట్ అనేది, అది నేను ఒక్కడినే చేయగలిగానంటే అది చదువుకొని నేర్చుకున్న ప్రతి ఒక్కడు ఆ స్కిల్ని ఎగ్జిక్యూట్ చేయగలిగిన ప్రతి ఒక్కడు కూడా చేయగలుగుతాడు. సో ద ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు ఆ స్కిల్ని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి, దాన్ని నువ్వు చదువుకోవాలి, నీ కళ్ళలో ఉన్న విజన్ ఏదో నువ్వు దాని ద్వారా చూపించాలి. సో ఇప్పుడు ఆ స్కిల్ అనేది ఉన్న వాళ్ళు ఈ పనిని చేయడం చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఆల్సో రామ్, నేను గమనించింది ఏంటంటే రీసెంట్లీ వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, నీ దగ్గర కొత్త కాన్సెప్ట్ లేకపోతే నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి, అంతేగాని ఒకప్పుడు సుమోలు ఎగరేసావు కదా అని చెప్పేసి మళ్ళీ అలా ఎగరేస్తానంటే కుదరదు అని చెప్పేసి. అండ్ దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. అలా అని చెప్పేసి వాళ్ళకి సినిమా తెలియదని కాదు, సినిమా రాదని కాదు, వాళ్ళు రేపు పొద్దున కూడా ఒక మంచి సబ్జెక్ట్ వస్తే వాళ్ళు తీయగలరు, ప్రొవైడెడ్ దే షుడ్ నో ద ప్రాపర్ ఎగ్జిస్టింగ్ ఫిల్మ్ మేకింగ్లో వచ్చిన చేంజెస్ అని అప్డేటెడ్గా ఉంటే. ఈ లెక్కన లైక్ మనం రెగ్యులర్గా చూసే సినిమా జానర్స్ కాకుండా, అవే లవ్ స్టోరీస్ కాకుండా, అవే ఫ్యాక్షన్ స్టోరీస్ కాకుండా స్టోరీ టెల్లింగ్ పరంగా మనం ఇంకొంచెం ఎక్కువ ఎవాల్వ్ అవుతాం కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. డెఫినెట్లీ. అంటే టు పుట్ ఇట్ ఇన్ ఏ పర్స్పెక్టివ్, వి ఆల్రెడీ అంటే లాక్డౌన్ తర్వాత మన తెలుగు ఆడియన్స్లో కూడా చాలా వైడర్ పర్స్పెక్టివ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇంతకు ముందు తెలుగు ఆడియన్స్ ఈ పర్టికులర్ ఇదే చూస్తారు అని ఉండేది కావచ్చు, బట్ ఇప్పుడు చాలా వైడ్ స్పెక్ట్రమ్. అంటే అప్పుడు మనం చూడడానికి ఏమీ లేక
మెనీ పీపుల్కి చూడడానికి అసలు ఏవీ లేక కొరియన్ అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకంటే కొత్తగా అక్కడ ఉంటున్నాయి, మన దగ్గర తీయట్లేదు కాబట్టి ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చూస్తున్నాం మనం. సో అడాప్ట్ చేసుకుంటాం. అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. అంటే అలా జరగడం వల్ల అసలు సినిమా ఓన్లీ మనకు తెలిసిన ఈ ఫస్ట్ ఓపెనింగ్ ఫైట్ సీక్వెన్స్ అవ్వగానే సాంగ్, ఆ తర్వాత హీరోయిన్ చుట్టూ రెగ్యులర్ 3 యాక్ట్ స్ట్రక్చర్ కానీ లేకపోతే గ్రామర్ కానీ అనుకుంటాము. ఇంట్రడక్షన్ లో బ్యాంగ్, ఇంటర్వెల్ లో బ్యాంగ్ అన్నట్టు బ్రేక్ అవుతుంది. ఈ ప్యాటర్న్ అంతా పోయి మనం కొత్తగా ఈ కథని ఇలా కూడా చూడొచ్చు, ఈ కథని ఇలా కూడా చెప్పొచ్చు అనే థింగ్ ని మనం అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. అవును. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా గ్లోబల్ సినిమాని మనం చూడడం అడాప్ట్ చేసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇన్ రైటింగ్ అంటే నేను కొంచెం టెక్నికల్గా రైటింగ్ కూడా నేర్చుకున్నాను ఇన్ఫ్యాక్ట్. సో దెర్ ఈస్ అ 8 సీక్వెన్స్ స్ట్రక్చర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అంటే యాజ్ అ స్క్రీన్ రైటర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ దేర్ షుడ్ బి అని కాదు, అదొక ఆ కన్వెన్షనల్ రూల్స్ హిట్ కొడతామా లేదా అంటే అదేం లేదు, బ్రేక్ చేసినా కూడా చేసిన తురందర్ కూడా ఉంది, రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా ఎక్కడ అది ఫాలో అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఫిల్మ్ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేసేవాడే ఆ రెబల్, అండ్ ఆ కొత్త అవి బ్రేక్ చేసి కొత్తగా ఏమైనా చేసిన వాడే లైక్ యూనో అతనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ రేపు మనం. అండ్ ఆల్సో దెర్ ఇస్ అంటే ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నాకు చాలా అంటే ఎగ్జైటింగ్, అంటే నాకు తెలియగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అనమాట. ద స్ట్రక్చర్ ఆఫ్ సినిమా అంటే వెన్ దెర్ ఇస్ అ హీరోయిక్ మెటీరియల్, అంటే మామూలుగా ఒక ప్రొటాగనిస్ట్ ఒక హీరోయిక్ మెటీరియల్, వాడి చుట్టూగా ఏం కాన్సిక్వెన్స్ వచ్చినాయి, వాడు దాన్ని ఎలా డీల్ చేయబోతున్నాడు, వాడు ఏమేమి సందర్భాలు ఎదుర్కొన్నాడు, ఈ సందర్భాలు దాటి కూడా ఎలా గెలిచాడు అనేది ఒక స్ట్రక్చర్ అనుకుంటే, సేమ్ని ఇప్పుడు రామాయణానికి ఇదే స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకుంటే, అంటే లైక్ నేను అడాప్టేషన్ మొత్తం వాల్మీకి రామాయణం నుంచి అడాప్ట్ చేసుకున్నాను అనమాట. ఐ స్క్రిప్ట్ ఆల్ ద డేటా ఫ్రమ్ వాల్మీకి రామాయణ విచ్ ఇస్ పుట్ ఇన్ టు వెబ్సైట్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ వాళ్ళు కంప్లీట్ వెబ్సైట్ చేశారు అనమాట, ఇంక్లూడింగ్ బాలకండ, ప్రతి కండ, ప్రతి శ్లోక, ఎవ్రీథింగ్ నేను మొత్తం డేటా అంతా స్క్రిప్ట్ చేసుకుంది అయితే వాళ్ళ సైడ్ నుంచి ఆబ్వియస్లీ. సో నా అడాప్టేషన్ కూడా మొత్తం వాల్మీకి రామాయణం నుంచి అడాప్ట్ చేసుకుంటూ ఉంటే నేను ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు రీడ్. అంటే నాకు నిజంగా సాంస్క్రిట్ రాదు, ఆ కింద ఉన్న ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. సో ఆ కింద ట్రాన్స్లేషన్ చదువుతుంటే ఒక ఈ పార్ట్ని ఇలా చదువుతుంటే ఓకే ఇది ఫస్ట్ సీక్వెన్స్లో అంటే ద స్ట్రక్చర్ విచ్ ఐవ్ టోల్డ్ యూ ఫిల్మ్కి ఉండే స్ట్రక్చర్, ఓకే ఫస్ట్ ఇది జరిగితే ఈ ఎక్సైట్మెంట్ని ఇలా వస్తుంది అంటే నేను నేర్చుకున్న స్ట్రక్చర్లో ఏదైతే ఈ సినిమా ఫార్మాట్లో ఉన్న స్ట్రక్చర్లో ఈ రామాయణం మొత్తం అంటే ఈ 7 ఖండలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్యూర్లీ స్ట్రక్చర్డ్ రైటింగ్. అంటే రామాయణం అంటే వాల్మీకి అంటే అది మైండ్ లో పెట్టుకొని రాసడంలో తెలియదు కానీ బట్ ఇట్ మ్యాచెస్ ఇప్పుడు ఈ రోజు ఉన్న సినిమాటిక్ స్ట్రక్చర్ దాని నుంచి తర్వాత సినిమాటిక్ స్ట్రక్చర్ వచ్చి ఉండొచ్చు ఆబ్వియస్లీ. అంటే లైక్ అంటే దీనికి ఇంకో స్టోరీ ఉంది, బట్ ఇది ఆ రోజుల్లో ఆయన రాసిన సాంస్క్రిట్ దానికి ఇంత డీటెయిల్డ్ అడాప్టేషన్ నాకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నా డ్రీమ్ కూడా మనం ఇంతవరకు రామాయణాన్ని ఎన్నోసార్లు చూసాం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎన్నిసార్లు చూసిన రామాయణంలో కూడా ఇట్ విల్ ఆల్వేస్ బి లైక్ డివినిటీ, రాముడు అంటే ఆ ఎథిక్స్ ఇవన్నీ అలా చూస్తూనే ఉంటాం. కాకపోతే ఆ మొత్తం స్ట్రక్చర్ ప్యూర్ లెవెల్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సినిమా స్ట్రక్చర్, అది అంత లెవెల్లో కూడా చేయొచ్చు. అంటే లైక్ ఇఫ్ ఇట్ ఇస్ అ హాలీవుడ్ ఫిల్మ్, ఒక ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అనుకుందాం, ఫస్ట్ యాక్ట్లో కూడా కాదు, ఫస్ట్ సీక్వెన్స్లోనే విల్ స్ట్రైట్ అవే ఇన్ టు ద పాయింట్. ఒక 15 minutes లోపు నీ కథలోకి హీరోకి ఇవి ఉన్నాయి. నువ్వు ఇరకాటంలో పడకుండా నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. రామాయణాన్ని నువ్వు సినిమా స్టోరీ అనట్లేదు, బట్ రామాయణం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మంచి సినిమా స్టోరీస్ రాయొచ్చు, ఒక ప్రాపర్ హాలీవుడ్ యాక్షన్ కి సరిపడా అని అంటున్నావు అని చెప్పేసి క్లారిటీ ఇస్తున్నాను. మళ్ళీ రామాయణం మారుస్తాడని చెప్పేసి మళ్ళీ నీ మీద పడకుండా ప్లీజ్ కంటిన్యూ. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఆల్రెడీ ఎప్పుడో రాసిన వాల్మీకి రామాయణం ఇంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్డ్గా ఉంది. సో వీ కెన్ సీ నేను కొత్తగా ఇందులో నేను రాయడానికి కూడా ఏం లేదు. నా ఇమాజినేషన్ అంటే విజువల్గా ఇమాజినేషన్ ఒకటే తప్పించి స్ట్రక్చర్ అంతా ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్, నేను మళ్ళీ తీసుకురావక్కర్లేదు. సో దాన్ని అంత గ్రాండియర్ విజువల్స్ తోటి లైవ్ యాక్షన్ అడాప్టేషన్ లాగా నేను ప్రజెంట్ చేయాలనుకోవడమే నా మేజర్ డ్రీమ్. అండ్ ద అదర్ స్టెప్స్ అంటే లైక్ ఇదే ఎందుకు చేయాలి అంటే దేర్ ఆర్ వెరీ మేజర్ థింగ్స్ అహెడ్, బట్ ఆల్ మై ఫోకస్ ఆన్ రామాయణ్ బికాస్ రామాయణం చదువుకుంటూ వింటూ
ఆ రాముడి గురించి మాట్లాడుకుంటూ ఇవన్నీ జరుగుతూ రావడం వల్ల ఆ రాముడు ఫస్ట్ రాముడి ప్రాజెక్ట్ చేయాలి అనేది ప్రగాఢంగా పడిపోయింది అనమాట. ఓకే. అండ్ స్టిల్ ఐ మీన్ ఇలా అలా కాకపోతే నేను రాసుకున్న కథలు, ఎవరికైనా చెప్పాలనుకున్న కథలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. బట్ ఆల్ ద ఫోకస్ వాటి మీద నుంచి నాకు రామాయణం మీదకి ఇలా షిఫ్ట్ అయిపోయింది అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ నాకు అది రామాయణం చేయడం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు ఎవాల్వ్ అయిన తోటి నేను లాస్ట్ 1 yearగా చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ తోటి చేస్తూ ఆ స్టాక్ని యూజ్ చేయడం, అది ఎవాల్వ్ చేసుకొని నేను రామాయణాన్ని కూడా చెప్పగలుగుతాను అనే కాన్ఫిడెన్స్కి రావడం. అండ్ ఆ విజువల్స్కి ఓకే నాకు ఇన్ఫాక్ట్ హనుమంతుడు షార్ట్స్ కొన్ని చేస్తున్నప్పుడు ఇంత అద్భుతంగా రావడం నాకే గూస్ బంప్స్ తీసుకొచ్చిన థింగ్స్ కూడా నేను చూశాను. ఓకే, చూసే జనాలు కూడా అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. మామూలుగా ఒక చిన్న ఫోటోని చిన్న లైక్ ఏమంటారు గ్రాఫిక్స్ వేసి లేకపోతే ఇంకేదైనా చేసి మార్ఫ్ చేస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంటారు. అలాంటిది వాళ్ళ చేతికి ఒక టూల్ యూస్ చేయడం వచ్చి ఒక చిన్న విజువల్ని క్రియేట్ చేయగలిగితే ఆ హ్యాపీనెస్ అలా అంత ఈజీ కాదు. అది చాలా చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్. అంటే క్రియేషన్లో ఉండే హ్యాపీనెస్ వేరు. నువ్వు ఏ టూల్స్ వాడావు, అది వాడే ప్రాసెస్లో ఏం నేర్చుకున్నావు, ఎంత నేర్చుకున్నావు, ఎన్ని రోజులు నేర్చుకున్నావు అది చెప్పు. అండ్ ఎంత ఖర్చు అయింది? సో ఐ ట్రైడ్ ఎవ్రీ టూల్ అవైలబుల్ ఆన్ మార్కెట్. అంటే కమర్షియల్ వియో ట్రై చేశాను, అండ్ ఎవ్రీ అదర్ అంటే సీడ్ డాన్స్ కూడా చేశాను. అండ్ వాడిన టూల్ ఏం లేదు, అన్ని టూల్స్ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ వీటన్నిటిగా ఇవన్నీ రీసెంట్లీ ఎవాల్వ్డ్. VO3 కావచ్చు, సీడ్ డాన్స్ అయితే వెరీ రీసెంట్, ఒక 1 month అవుతుందేమో. దానికన్నా ముందు VO3 వచ్చి ఒక 3-4 months, అంటే ఇండియాకి వచ్చి 3 months అలా అవుతుంది. అంటే యూఎస్లో అంతకు ముందే ఉండేది. VO3 3 months అవుతుంది. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేను ఇందాక బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు బడ్జెట్ తర్వాత చెప్తాను. అండ్ దాని రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ సింపుల్, యాజ్ అఫోర్డబుల్ యాజ్ ఒక నార్మల్ పర్సన్ అఫోర్డ్ చేయగలిగినంత వాటిలోనే ఉంచాలంటే ఐ కాంట్ యూజ్ ఆల్ ద VO3 ద కాస్ట్లీయెస్ట్ వీడియో జనరేటివ్ థింగ్స్ నేను యూజ్ చేయకూడదు. అంటే అన్లిమిటెడ్ unlimited అంటే like they don't have any plan for unlimited VO use. Okay. There is nothing. Even if you pay 1,25,000 per month, it is not unlimited. 1 month కే 1 month కి కూడా అన్లిమిటెడ్ వీడియోస్ చేసుకోలేము. ఓకే. ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్. లైక్ ఎంత నంబర్స్ వైస్ ఒక 100 లైక్ హౌ మచ్? సో that's the only thing. The beauty is మనకి క్రియేటివ్ స్టాక్ అండ్ ద సాఫ్ట్వేర్ స్టాక్ is always having that open source. Okay. There exists something called open source. Like the Linux for Windows. అంటే విండోస్ ఇస్ పర్చేస్ చేసుకోవాల్సిన థింగ్, అండ్ లైనక్స్ ఎలా అయితే ఫ్రీ నో. ఫర్ ఎవ్రీ టూల్ దెర్ ఇస్ అ ఓపెన్ సోర్స్ టూల్. సో ఐ జస్ట్ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ఓపెన్ సోర్స్ టూల్ అండ్ ప్రోగ్రామ్ ఇట్ ఫర్ మై పర్టికులర్ అంటే నేనేం చేయాలనుకుంటున్నానో దానికి అడాప్ట్ చేయాలి. అండ్ దాన్ని హోల్డ్ చేసే అంత కెపాసిటీ ఉన్న సర్వర్స్ని నేను మెయింటైన్ చేయాలి. సో ఈ సర్వర్స్ని నేను మెయింటైన్ చేస్తూ ఆ పర్టికులర్ థింగ్కి మళ్ళీ నేను అడాప్ట్ చేయాలి. అంటే ఇట్స్ నాట్ రైట్ అవే నేను ప్రాంప్ట్ రాస్తే అది అవ్వదు. ఐ హ్యావ్ టు బిల్డ్ ద పైప్ లైన్ ఆన్ మై ఓన్. సో ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అ కాస్ట్ అన్నట్టు ఈ మనకి ఓపెన్ సోర్స్లో ఉన్న స్టాక్ ఏదైతే ఉందో మనకి అది ఫ్రీ ఆఫ్ కాస్టే అయినప్పటికీ అది యూస్ చేయాలంటే నువ్వు ముందు దాన్ని ఛానల్ చేయాలి. యూ హ్యావ్ టు రైట్ కోడ్. దాని ముందు పైథాన్లో కోడ్ రాసుకొని నా పైప్ లైన్ నేను బిల్డ్ చేసుకోవాలి. జావా స్క్రిప్ట్ బేసిక్గా నాకు కొంచెం టెక్ స్టాక్ ముందు నుంచే అడాప్ట్ అయ్యి ఉంది కాబట్టి లక్కీలీ ఆన్ దట్ నోట్ ఐఎమ్ లక్కీ ఫర్ దాట్. సో నేను ఆ పైప్ లైన్ బిల్డ్ చేసుకొని టూల్స్ని ఇప్పుడు ఈ టూల్లో నేను ఈ పర్టికులర్ సీన్ని ఈ పర్టికులర్ టూల్ బాగా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఈ ఓపెన్ సోర్స్ టూల్. ఆ టూల్ నేను ఈ సీన్కి వాడతాను, ఇంకో పర్టికులర్ టూల్ ఈ సీన్కి వాడతాను. సో ఐ హ్యావ్ టు కీప్ ఆన్ అడాప్టింగ్ న్యూ డిఫరెంట్ ఓపెన్ సోర్స్ మోడల్స్ టు ఇట్. ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ తీసిన అనుభవం ఉంది నీకు, అండ్ ఏఐతో సినిమా తీస్తున్న అనుభవం ఉంది. ఆల్రెడీ తీసేసావా? అంటే ఎంత దూరం వచ్చింది అది? వెన్ ద ఇనిషియల్ ఐడియా ఇస్ ఇన్ మై మైండ్ ఐ థాట్ ఇంత స్టాక్ ఉంది మన దగ్గర, ఇన్ని సర్వర్స్ తీసుకుంటున్నాం, ఇంత ఏఐ పని చేస్తుంది, నేను కూడా ఇంత క్రియేటివ్గా 24 గంటలు చేసేస్తాను, ఒక నెల రోజుల్లో చేసేస్తాను అనుకున్నా ఫస్ట్. అది చేస్తే నేను సుందరాకాండ 1 monthలో చేయలేకపోయాను. అంటే సి ద చాయిస్ ఇస్ ఆల్సో అది దాన్ని ప్రాబిలిటీలో అది చేసింది. కానీ ఇక్కడ నాకు ఇదే కావాలి అండ్ ఐ విల్ బి వెరీ ప్రిసైజ్ అనమాట. నాకు ఇలా కావాలంటే ఇదే కావాలి, నాకు ఈ ఆర్ట్ కావాలంటే ఇందాక నేను చెప్తున్నా, నాకు లైవ్ యాక్షన్ అడాప్టేషన్ని ఎంత బాగా తీసుకురావాలంటే ఇది ఏ అని
మాట వినపడకూడదు. అంటే ఇన్ఫాక్ట్ నేను అది ఏతోనే చేసినప్పటికీ ఏముంది ఏతో చేస్తే నా ఫోన్లో కూడా నేను టైప్ చేయగలను అనేటట్టు అది ఉండకూడదు. సో నేను అంత ప్రిసైజ్గా పని చేయాలి. సో ఇట్ టుక్ మీ అంటే సుందరాకాండ్ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు. సుందరాకాండ్ పార్ట్ నాకు 1 month పైన పట్టింది. ఇంకా దాని మీదే వర్క్ చేస్తున్నాను. ఎన్ని మినిట్స్ ఫుటేజ్ అది? నాట్ ఈవెన్ 12 minutes. అంటే ఇప్పుడు రెడీగా ఉన్నది అయితే నాట్ ఈవెన్ 12 minutes. ఓకే, ఓ 10 minutes వేసుకుందాం. సో 1 month పట్టింది ఒక 10 minutes ఆఫ్ ప్రాపర్గా లైక్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అదే ఏఐతో చేశాడరా అన్నట్టు ఎక్కడ ఆ కామెంట్ రాకుండా చేయాలంటే నీకు 1 month పట్టింది. అండ్ ఇది నాకు జస్ట్ 1080 నేను దీన్ని మళ్ళీ 4K అప్స్కేల్ చేయాలి. అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనకి ఫోన్లో జెమినైతో మాట్లాడుతూ నాకు వీడియో చేయి అన్నంత ఈజీ అయితే కాదు అది. సో యా ఆఫ్ కోర్స్ మనం అంటే నేను ఐ చూస్ దిస్ వే. అంటే ఇది ఇలాగే చేయాలని ఏం లేదు. మనం ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ పర్చేసింగ్ థింగ్స్ ఆ వేలో కూడా చేయొచ్చు. అది ఇంకా ఈజియెస్ట్ వే కూడా. బట్ ఐ హ్యావ్ చూసన్ దిస్ వే టు మేక్ ఇట్ వెరీ లిటిల్ బడ్జెట్ టు స్పెండ్ ఆన్. నా కన్స్టెంట్స్ తోటి నేను ఈ వేని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. సో లైక్ కన్వెన్షనల్ ఫిలిం మేకింగ్ ఏదైతే ఉందో అది చేసిన అనుభవం ఉంది, షార్ట్ ఫిల్మ్స్ చేసావు కాబట్టి. ఏఐ ఫిలిం మేకింగ్ ఎంత లేదని ఇప్పుడు ఏఐ ఫిలిం మేకింగ్ అనుభవం కూడా ఉంది. రెండిట్లో అఫ్కోర్స్ వేటికి అవే డిఫరెన్స్, వేటికి అదే చాలా ప్రత్యేకం కూడా. బట్ ఒక సిమిలారిటీ చెప్పు, లైక్ రెండిట్లో ఉన్న సిమిలారిటీ ఒకటి చెప్పు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్లో ఎలాగైతే ఉన్న 24 క్రాఫ్ట్స్ని అన్నీ సమన్వయపరిచి ఒక షార్ట్ కోసం ఎలాగైతే అందరిని ఒక దగ్గరికి ఒక టైంలోకి తీసుకురావడం అయితే ఉందో అంతే కష్టం ఇప్పుడు నాకు చెప్పిన తర్వాత ఏఐ ఫిల్మ్ మేకింగ్లో కూడా ఉంది. లైక్ క్రియేటింగ్ అ పైప్ లైన్, ఆ విజువల్స్ కానీ కోడ్ రాయడం కానీ. సో హౌ డూ యూ సీ దిస్ డిఫరెన్స్? అంటే ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్లో ఫిల్మ్ మేకింగే కొంచెం ఈజీనేమో, కంఫర్టబుల్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత అంటే నా కన్స్ట్రెంట్స్ అని నేను పెట్టుకొని నాకు లైఫ్ లైకే కావాలి, నాకు ఇలాగే ఉండాలి, రాముడు అంటే ఇలాగే నడవాలి, ఇవన్నీ కన్స్ట్రెంట్స్ నేను పెట్టుకోవడం వల్ల నిజానికి రియల్ పీపుల్కి నేను ఈ కథ చెప్పి అది తీయడమే ఈజీనేమో. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను అంత సెటిల్ వేసి అయోధ్య బిల్డ్ చేసి ఇవన్నీ చేయగలిగిన రోజు అది చేయడమే ఈజీనేమో. ఇంత ప్రాపర్గా ఇది ఇలాగే రావాలి అని కూర్చొని ఏతో చేసిన దానికంటే పీపుల్ తోటి నిజంగా సెట్ వేసి అది చేయడమే ఈజీ అనుకుంటా. అంటే అట్లీస్ట్ ఇన్ మై జర్నీ నేను ఫీల్ అయింది అది కంపేర్ టు ఏఐ ఫిల్మ్ మేకింగ్. అంటే లైక్ అది మన మాటని ఈజీగా అర్థం చేసుకోరు. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అండర్స్టాండింగ్. ఒక ప్రాంప్ట్ రాసేసి ఆ ప్రాంప్ట్ అనేది ఇచ్చేయాలని అది రెండర్ అయ్యే వరకు వెయిట్ చేసి ఒక 8 seconds వీడియో రెండర్ అయ్యి వచ్చింది అది పెట్టేసుకుంటే అయిపోతుంది అనుకోనే లెవెల్ అయితే ఏఐ ఫిల్మ్ మేకింగ్ చాలా ఈజీ. అలా కాదు, పిక్చర్ పర్ఫెక్ట్, నాకు ఇదే కావాలి అని కూర్చుంటే మాత్రం రియల్ లైఫ్లో చేయడం ఈజీ. సో రెండిట్లో ఇన్ఫాక్ట్ రెండింటికి సేమ్ కష్టం ఉన్నట్టే ఉంది. ఇందులో అయితే కష్టం ఉంది, ఇందులో కూడా అంతే కష్టం ఉంది. నాకు రెండిట్లో కనిపించిన డిఫరెన్స్ ఏంటో, రెండిట్లో ఉన్న సిమిలారిటీ ఏంటో తెలుసా? 1000 కోట్లు పెట్టి తీసిన బాహుబలి కానీ ఆర్ఆర్ కానీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రేపు పొద్దున ఈ రెండింటి ఇన్స్పిరేషన్తో తీసిన ఇంకో పెద్ద సినిమాని అనుకుందాం. ఆల్సో ఏఐకి ఎంత టూల్స్ వాడాలో అన్ని వాడి దానికి కూడా లైసెన్స్లు అన్నీ తీసుకొని దానికి ₹1 కోటి ఖర్చు పెట్టి చేసిన సినిమాని అనుకుందాం. రెండిటికి జనాలు ఇచ్చే జడ్జిమెంట్ కూడా అలాగే ఉంటుంది. 1000 కోట్లు పెట్టిన తర్వాత నచ్చకపోతే ఒక రివ్యూతో పోతుంది. ఇక్కడ కూడా ఆ కంప్యూటర్లో చేశాడు లేరా ఏముంది కూర్చొని కీస్ నొక్కడమే కదా అంటే తెలియక, దాని గురించి తెలియకపోతే. లైక్ ఇక్కడ రివ్యూస్ అంటే ఒక్క రివ్యూతో సినిమా ఫ్యూచర్ని డిసైడ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి దాని కష్టం తెలియక దాన్ని చాలా ఏమంటారు అలా ఒక చాలా చీప్గా దాన్ని డిసైడ్ చేస్తారు దాన్ని ఫేట్ని. బట్ ఐ థింక్ ఇట్స్ దేర్ రెండింటికి సేమ్ ఎఫెక్ట్ ఉందేమో, జస్ట్ ఫోన్లో క్రియేట్ చేసిందేమో అనుకునే అవకాశం ఉంది. బట్ యాక్చువల్లీ అందులో దిగితే అందులో ఎంత కష్టం ఉందో నీకు తెలుసు. ఎందుకంటే ఒక 10 minutes ఆఫ్ ఫుటేజ్ క్రియేట్ చేయడానికి ఇట్ టుక్ 1 month ఫర్ యూ పిక్చర్ పర్ఫెక్ట్గా రావడానికి. జస్ట్ టెల్ మీ సంథింగ్. ఇప్పుడు ఒక ఆర్ట్ ఏం చేస్తుందంటే ఇంకో ఆర్ట్ని క్రియేట్ చేస్తుంది, అట్లీస్ట్ ఇన్స్పైర్ చేస్తుంది. సో తను చేయగలిగాడు నేను చేస్తానని చెప్పేసి చాలా మంది పొద్దున ఒక హై ఎండ్ ఫోన్ తీసుకోవడం, లేకపోతే ఒక మ్యాక్ తీసుకోవడం, లేకపోతే హై ఎండ్ ల్యాప్టాప్ తీసుకొని వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు. నీ లెవెల్ పర్ఫెక్షన్ కాకుండా నీలో 50% అనుకుందాం, నువ్వు ఏదైతే ట్రైలర్ రిలీజ్ చేసావో నీలో 50% పర్ఫెక్షన్తో, ఆ కైండ్ ఆఫ్ కాంపోజిషన్తో, ఆ కైండ్ ఆఫ్ లైక్ కమాండ్స్తో, ఆ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్స్తో ఎవరికి వాళ్ళకి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి ఒక 30 seconds క్లిప్ కావాలన్నా సరే ఎంతవరకు ఖర్చు అవుతుంది? అంటే
ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. అంటే మనకు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునే 30 సెకండ్స్ ఫుటేజ్ అయితే ఇప్పుడు కరెంట్ డేలో కన్జ్యూమర్ లెవెల్లో కూడా ఇట్ ఈస్ అవైలబుల్ టు యూస్. మనం ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొని ఇట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ అరౌండ్ 3,000 నెలకు 3,000 ఖర్చు పెట్టుకుంటే ఆ 30 సెకండ్ల వీడియోలు రోజు కూడా తీసుకుంటూ ఉండే అంత కన్జ్యూమర్ లెవెల్ ఆఫ్ టూల్స్ కూడా ఇవి లైక్ ఏ టూల్స్ అయితే బెటర్గా ఉన్నాయి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ కదా. ఇందాక నేను చెప్తున్నట్టు ఫస్ట్ నేను 2D యానిమేషన్లో ట్రై చేసినప్పుడు నేను ఒక డిఫరెంట్ స్టాక్ వాడాను. 3Dలో ఒక కొంచెం కొంచెం ఆ జర్నీ 3Dలో కూడా చేశా. బట్ వాటికంటే నాకు ఇప్పుడు 3D వచ్చిన రెస్పాన్స్ వల్ల నేను ఇప్పుడు లైవ్ యాక్షన్ అడాప్టేషన్ని మళ్ళీ పిక్ చేసుకున్నాను అనమాట. ఓకేనా 3Dలో బాగా వస్తున్నప్పుడు దాని అంటే లైక్ ద స్టాక్ బిహైండ్ ఇస్ సమ్వాట్ సిమిలర్. సో ఇది చేయగలడం అచీవ్ అయినప్పుడు అది ఇంకా బాగుంటుంది కదా చూడడానికి. సో ఐ పిక్డ్ దిస్ పార్ట్ అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడానికి వాటికి అయితే ఇప్పుడు బయట మార్కెట్లో 3,000 కూడా అవైలబుల్గా ఉండే, అంటే నెలకి 3,000 స్పెండ్ చేస్తే రోజుకో 30 సెకండ్ల వీడియోలు ఇచ్చే టూల్స్ జస్ట్ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు దొరికేస్తాయి. బికాస్ ఐ డోంట్ వాంట్ టు బ్రాండ్ ఇట్. అదే పూటకి 100 వస్తున్నాయి రామ్, పూటకి అసలు ఏది అంటే మేబీ బికాస్ ఆఫ్ ది ఆల్గరిథం నేను అది లైక్ చేసినందుకు మళ్ళీ నాకు దేర్ ఇస్ దిస్ న్యూ AI టూల్ అని చెప్పేసి వస్తూనే ఉన్నాయి. సి లైక్ కొన్ని కంట్రీస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ కొన్ని వాళ్ళ అకాడమిక్స్లో ఇంక్లూడ్ చేసి చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు టు గెట్ ప్రాపర్ ఐడియా అబౌట్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఐ థింక్ AI ఈస్ గోయింగ్ టు బీ దట్ వన్ సబ్జెక్ట్ వేర్ పీపుల్ విల్ బీ ఇండ్యూసింగ్ ఇన్ దేర్ అకాడమిక్స్. నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ AI ఇంజనీర్లకు సంబంధించిన కోర్స్ ఆల్రెడీ వచ్చేస్తున్నట్టున్నాయి. సో ఇప్పుడు లైక్ నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక 5 years పనిచేసావు కాబట్టి ఇట్ బికేమ్ ఈజీ ఫర్ యూ. అందుకని ఈ లెవెల్ పర్ఫెక్షన్ అచీవ్ చేయగలిగావు. AI గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎంత టైం పట్టచ్చు టు అండర్స్టాండ్ అండ్ టు జనరేట్ సంథింగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. అంటే నీ ఫైనల్ అవుట్పుట్ ఏంటి అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. ఇప్పుడు కార్ స్టార్ట్ చేస్తే నీ డెస్టినేషన్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఆ కార్ని అటు నడిపిస్తావు. లైక్ వైజ్ నాకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అని నాకు తెలిసినప్పుడు నేను ఆ స్టాక్ని పిక్ చేసుకొని యాక్చువల్గా ప్రాంప్ట్ రాయడం ఇస్ ద ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఇన్ఫాక్ట్ అంటే లైక్ నేను చూస్ చేసుకున్న పాత్రలో నేను ఇవన్నీ వెళ్తున్నాను కానీ the only thing is you just have to write the prompt. Even you can కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ ఎలాగైతే బ్లాక్ పెట్టి లైటింగ్ సెట్ చేసుకుని డైలాగులు చెప్పించి నీట్గా ఆ ఫిల్మ్ మేకింగ్లో ఏదైతే రావాల్సి ఉందో ఇక్కడ నీకు ప్రాపర్గా ప్రాంప్ట్ రాయడం రావాలి. అండ్ ఆల్సో ప్రాపర్గా ప్రాంప్ట్ రాయడం కన్నా కూడా ప్రతి ఒక్కరితో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఒక టూల్ పర్చేస్ చేసాం, పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఒక 3,000 పెట్టి ఒకటి కొన్నాం. ఇట్ వర్క్స్ డిఫరెంట్లీ ఫర్ యూ. సేమ్ అదే సబ్స్క్రిప్షన్ నేను తీసుకుంటే ఇట్ వర్క్స్ డిఫరెంట్లీ ఫర్ మీ. ఇప్పుడు నువ్వు రాసే ప్రాంప్ట్ అది ఒక రకంగా అర్థం చేసుకొని ఇట్ విల్ లెర్న్ ఫ్రమ్ యూ. నీ ఒకరితో మాట్లాడే చాట్ తోటే అది నేర్చుకుంటుంది. అది నీకు ఏది కావాలి అనేది నిన్ను సాటిస్ఫై చేయడానికి నీ కోసం చేస్తుంది ఆ పని. ఇప్పుడు నాతో నేను చాట్ చేసే ఆ పర్టికులర్ LLM నన్ను సాటిస్ఫై చేయడం కోసం తీస్తుంది. నేను మాట్లాడే మాటలని అది అడాప్ట్ చేసుకోవడం, అది నేర్చుకుంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ యూనిక్ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ యాక్చువల్గా. అది కరెక్టే. ఎందుకంటే ఈవెన్ నౌ వెన్ ఐ లాగిన్ టు జెమినై నేను మాట్లాడితే హాయ్ మామ అంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ద ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ ప్రీవియస్ క్వైరీస్ అయితే అడిగానో ఇప్పుడు దానికి నా పర్సనాలిటీ ఒక అసెస్మెంట్ వచ్చేసింది. వీడిది సోమవారం అయితే ఇచ్చేస్తాడు, మంగళవారం అయితే ఇచ్చేస్తాడు, వీడికి ఇది కావాలి, ఇది లాస్ట్ టైం వీడైతే కావాలని అడిగాడు దానికి ఇచ్చిన ఆన్సర్ నచ్చలేదు, అప్పుడు వీడిని తిట్టాడు, సో జాగ్రత్తగా ఉండాలి. ఇట్స్ హ్యూమన్. ఇట్స్ హ్యూమన్. ఓకే, ఇంకా అంతేలే. ఇది దిస్ ఈస్ అనదర్ సముద్రం. ఇంకా ఒక రోబో 2 ఎటెటో వెళ్ళిపోతుంది ఇది. ఇంకా యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డీప్. కాకపోతే ఎవ్రీ కన్జ్యూమర్ లెవెల్ ఆఫ్ LLM ఇస్ డిఫరెంట్. కన్జ్యూమర్ లెవెల్ ఆఫ్ AI ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇందాక మనం అయితే 3,000 అని చెప్పి మాట్లాడుకున్నాము, అది కన్జ్యూమర్ లెవెల్ అనమాట. ఈ కన్జ్యూమర్ లెవెల్వి ఇలా డిజైన్ చేయబడి ఉంటాయి. ఎందుకంటే ఒక కన్జ్యూమర్ ఆ యాప్ని వాడుతూ ఉండాలి. ఆ టూల్లోనే అతను ఉండడం కోసం, అతను ఇంప్రెస్ చేయడం కోసం ఇండివిజువల్గా అలా డిజైన్ చేయబడతాయి. కానీ ఆన్ ప్రొడక్షన్ గ్రేడ్ ఇప్పుడు నేను ఒక ఓపెన్ సోర్స్ LLM తీసుకొచ్చి నా సర్వర్లో నేను ట్రైన్ చేసుకుంటుంది అయితే అది నన్ను ఇంప్రెస్ చేయడం కోసం చేయదు. నా ప్రాంప్ట్ని అది అర్థం చేసుకున్నట్టు అది చేస్తుంది. సో ఐ హ్యావ్ టు ట్రైన్ ద మోడల్ యాజ్ వెల్. నాకు ఇలాగ కావాలి, నా శాంపుల్ ఇమేజ్ ఇవి అంటే వీ హ్యావ్ టు ట్రైన్ ద లోరా మోడల్స్. అంటే లో ర్యాంక్ అడాప్టేషన్ చేయాలి ఆ టూల్కి కూడా. నాకు ఇలాంటి ఇమేజ్ కావాలి, నాకు ఇలాంటి ఫేషియల్ ఫీచర్స్ కావాలి, నేను క్లోజ్అప్ అన్నప్పుడు నా ఉద్దేశం ఇది అని నేను ఐ హ్యావ్ టు ట్రైన్ దట్ యాక్చువల్గా. ఇదంతా నాన్ కన్జ్యూమర్ లెవెల్. అంటే ఎవ్రీథింగ్ కమ్స్ విత్ కాస్ట్ అన్నట్టు. నేను తీసుకున్న ఓపెన్ సోర్స్ వేలో
దాన్ని కూడా నేనే ట్రైన్ చేసుకోవాలి. ఓకే. ఈ కన్జ్యూమర్ గ్రేడ్కి వచ్చేసేటప్పటికి ఏంటంటే ఈ జెమినీ కావచ్చు, చాట్‌జీపీటీ కావచ్చు, లేకపోతే రన్వే ఎంఎల్ ఆర్ వాట్ ఎవర్ థింగ్స్ కన్జ్యూమర్ కోసం ఒక కంపెనీ డిజైన్ చేస్తుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ జెమినీ VO3 గూగుల్ ఆల్రెడీ కన్జ్యూమర్ ఇలాంటివి కోరుకుంటాడు కాబట్టి నువ్వు ఇలా బిహేవ్ చేయని దానికి చెప్పేస్తుంది. కానీ నాకు ఇలా కావాలంటే నువ్వు నాకు ఇవ్వు అని నేను చెప్పాలి. నేను చూసేసుకున్న వేలో నాకు ఇలాంటివి ఇవ్వు అని చెప్పి నేను అడాప్ట్ చేయాలి దానికి. నీ రామాయణం ఫిల్మ్ నువ్వు జనరేట్ చేసే ముందు డిడ్ యూ సీ ఎనీ రెఫరెన్సెస్ ఏమైనా వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి, వేరే కంట్రీస్లో క్రియేట్ చేసినవి ఏమైనా చూసావా? ఏమైనా ఇన్స్పిరేషన్ వచ్చిందా? అంటే లైక్ డిడ్ యూ ఫైండ్ ఎన్ ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్గా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒక 10 minute ర్యాండమ్ వీడియో ఇప్పుడు మామూలుగా మనం ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఏ వీడియో పెట్టుకుని ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే యూ కెన్ సీ అట్లీస్ట్ 10 వీడియోస్ మేడ్ బై AI. జస్ట్ అది ఓపెన్ చేసి చూస్తే ఇది ఏదో చేశారని తెలిసిపోయేటట్టు ఉన్నా కూడా ఆ కథ అంటే ఆ నరేటివ్, ఆ వీడియో వెనకాల ఉండే నరేటివ్ అది వింటూ ఇది బాగుంది అని ఫీల్ అయ్యి వీళ్ళు ఇన్వాల్వ్. ఈవెన్ అది AI అని తెలిసి కూడా నేనే ఇది AI అని తెలిసినా కూడా ఇలా చూస్తూ కూర్చుని పోతా చాలాసార్లు. విచ్ మీన్స్ అంటే నాకు ఇనిషియల్ స్టేజెస్లో AI మీద ఉన్న నెగిటివిటీ ఏదైతే చెప్తున్నానో నాకు ఇది చేంజ్ చేసింది. యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ ఏఐతో చేసినా కూడా నాకు ఇంత నెగిటివిటీ AI మీద ఉందని తెలిసి కూడా నేనే వెళ్ళి అడాప్ట్గా వింటున్నానంటే వెన్ ద నరేటివ్ ఇస్ దట్ గుడ్ ఈవెన్ అది కూడా హెల్ప్ అవుతుంది. సో ఓకే వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్ అగైన్ అని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ అయితే ఈ పర్టికులర్ థింగ్. యూట్యూబ్లో స్క్రోల్ చేస్తుంటే ర్యాండమ్గా ఒక ఏ వీడియో వచ్చి ఆ ఏ వీడియోని నేను కూడా చూసి అంత నరేటివ్ యూజువల్లీ వీళ్ళు స్కిప్ ఒక 20 seconds 30 seconds స్కిప్ చేసుకుని చూస్తాం. అసలు స్కిప్ చేయకుండా చూడబుద్ది అయ్యి అంత బాగా చేశారు. అండ్ ఇఫ్ సమ్వన్ డూస్ ఇట్ సమ్వన్ క్యాన్ డూ దట్, నేను కూడా చేయగలుగుతాను అనే ఫీలింగ్ తోటి నాకు ఒక ఇన్స్పిరేషన్ అలా మొదలైంది. అంటారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ AI is killing creativity, AI is killing jobs, AI is going to do that, AI is going to do this అని చెప్పేసి. when it comes to ఫిల్మ్ మేకింగ్ ప్రీ విజువలైజేషన్ వరకు మాత్రమే వాడితే ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసి చేస్తాం. అలా కాకుండా బికాస్ ఆఫ్ దిస్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో జాబ్స్ ఉండవు వెళ్ళిపోతాయి అన్నట్టుగా థ్రెట్ ఏమన్నా నీకు కనిపించిందా? నాకేదో కనిపించినది అంటే స్టోరీ బోర్డింగ్. అంటే ప్రీ విజువలైజేషన్ స్టోరీ బోర్డింగ్ నేను ఆ మాట చెప్పబోతున్నాను. బొమ్మలు వేసేవాళ్ళు కూర్చొని రెగ్యులర్ గా కూర్చొని లైక్ కావాల్సిన బొమ్మలు వేసుకునే వాళ్ళం. నాకు తెలిసి ఇప్పుడు కూడా బొమ్మలు వేయాలి, ఎందుకంటే ఫస్ట్ దానికి నేర్పించే ప్రాసెస్ లో నీకు ఏ బొమ్మ కావాలో ముందైతే నువ్వు ఆ బొమ్మ వేయాల్సిందే. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకుని అది ఇంకా ఎన్ని thousands and lakhs of images జనరేట్ చేస్తుందో తెలీదు, బట్ అదైతే చేయాల్సిందే. సో చాలా మందికి ఇప్పుడు AI తొందరగా నేర్చుకోండి, లేకపోతే నెక్స్ట్ కాల్ సెంటర్ జాబులు ఆల్రెడీ వెళ్ళిపోయాయి, ప్రాంప్టింగ్ వచ్చేసింది, IVR వచ్చేసింది అన్నట్టుగా. వాట్ ఈస్ దట్ థ్రెట్ యువర్ ఏబుల్ టు విజువలైజ్? లైక్ ఐ డోంట్ సీ ఎ థ్రెట్. అంటే నాకు ఇది ఎలా అనిపించిందో దానికి ఆన్సర్ చేస్తున్నాను. అంటే యానిమేటెడ్ మూవీ మనం రాకముందు ఓన్లీ లైవ్ యాక్షన్ మూవీసే, ఒక యాక్టర్ వెళ్ళి నిలబడి అక్కడ యాక్ట్ చేస్తే చూసిన సినిమానే మనం చూస్తూ సడన్గా ఒక రోజు యానిమేటెడ్ సినిమా వచ్చింది, పిక్సార్ సినిమానో డిస్నీ సినిమానో ఒక యానిమేటెడ్ సినిమా వచ్చింది. యానిమేటెడ్ సినిమా వచ్చినంత మాత్రాన యాక్టర్స్ చేసే రియల్ లైఫ్ సినిమా ఎవరు చూడకుండా పోలేదు కదా. లైక్ వైజ్ ఇప్పుడు ఏ ఫిల్మ్ మేకింగ్ కూడా ఏ ఫిల్మ్ని అంటే లైక్ మన కథ బాగుండాలి, ఆ రిసెప్షన్ బాగుండాలి, ఇది బాగున్నప్పుడు ఇది ఏ ఫిల్మ్ అయినా చూస్తారు, యాక్టర్స్ యాక్ట్ చేసిన ఫిల్మ్ అయినా చూస్తారు. సో ఐ డోంట్ సీ ఏ థ్రెట్ అని చెప్పడానికి చెప్తున్నాను అనమాట. బట్ లుకింగ్ ఎట్ ద బిగ్ పిక్చర్ నాకేమనిపిస్తుంది అంటే అప్పట్లో బాలు సినిమా అని బాలు అనే ఫిల్మ్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు, అందరికీ తెలుసు ఆ విషయం. ABCDEFG క్యాప్షన్ అని పిచ్చపాటి మాట్లాడుకుంటాం కదా ఫ్యాన్స్తో, వాళ్ళతో వీళ్ళతో చాలా మందితో మాట్లాడుకుంటాం కదా. సో నేను అప్పటికీ కొంచెం చిన్నపిల్లనే, ఐ వాస్ ఇన్ స్కూల్ ఐ గెస్. బాలు సినిమా హిట్, బాలు సినిమా ఫ్లాప్, పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాల గురించి రిపోర్ట్స్ ఇలా మాట్లాడుతూ తను ఓ మాట చెప్పాడు, అన్న బాలు సినిమా బాగానే ఉంటుంది కదా, ప్రతిసారి మా టీవీలో వేస్తుంటాడు, ఎందుకు ఫ్లాప్ అయిందన్న అని చెప్పేసాను. కర్ణాకర్ మంచి డైరెక్టర్ కదా, సీన్లు ఇంకా ఇప్పటికీ బాగా ఫేమస్ అయ్యాయి, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నాయి ఇంకా షార్ట్స్లో. అంటే అరే ఎందుకు ఫ్లాప్ అయిందో ఫ్లాప్ అవ్వదు నాకు తెలీదు, బట్ తను చెప్తున్నాను. ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసారా? అందులో గుల్షన్ గ్రోవర్ ఓ పక్కన కుక్కను కూర్చోబెట్టుకుంటాడు, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టుకుంటాడు. మా హీరోని ఎలారా కుక్కతో పోలుస్తాడు, అందుకే ఫ్లాప్ చేశాను అన్నాడు. ఐ వాజ్ లైక్, నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ దొరికింది. అంటే సినిమా మన దగ్గర సినిమా ఈజ్ డ్రివెన్ బై కంప్లీట్లీ హీరోస్ ప్రొడ్యూసర్స్. అన్లైక్ హాలీవుడ్లో కాకుండా, హాలీవుడ్లో కంప్లీట్లీ ఇట్స్ డ్రివెన్ బై ప్రొడక్షన్ హౌసెస్. బట్ వెన్ యూ సీ ఎట్ యానిమేషన్ సినిమాలు నీకు ఈ కులం గొడవలు, హీరో గొడవలు, ఇమేజ్ గొడవలు, ఫ్యాక్షన్ గొడవలు, ప్రాంతం గొడవలు ఇవే ఉండవు. అండ్ స్టోరీ పరంగా నీకు ఒక వైడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది, ఒక లైక్ యూనో బిగ్ పిక్చర్ ఉంటుంది. సో ఈ AI ఫిల్మ్ మేకింగ్ కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా వస్తే, ఇప్పుడు మనం పేపర్ పైన హీరో
రోదశలోకి ప్రవేశిస్తున్నాడు అని చెప్పేసి రాసేసుకోవచ్చు. కానీ ఇన్ రియల్ లైఫ్ చేయాలంటే ఇన్సెప్షన్ అది నిజంగా. అప్పుడు అది విజువలైజ్ చేసింది రియల్ లైఫ్ లో తీసుకురావాలంటే మనకి ఇప్పుడు ఒక రాకెట్ సెట్ కావాలి, ఆ సూట్ లేయర్లు కావాలి, అది అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏఐ, నువ్వు నీ దగ్గర ఏఐ ఉన్నా కూడా నువ్వు ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి ఫోటోలతో, సుధాకర్ గారి ఫోటోలు, బ్రహ్మానందం గారి ఫోటోలు, మీమ్స్ ఫోటోలు కాకుండా కొత్తగా గొప్పగా ఆలోచించరా అనే ప్రాసెస్లో నువ్వు ఇంకా కొత్త కథలు ఆలోచిస్తావు. నీ చుట్టూ ఉన్న అదే లవ్ స్టోరీలు, అవే జనరల్ క్రింజ్ కామెడీ, స్లాప్ కామెడీ కాకుండా కొంచెం కొత్త యాంగిల్లో ఆలోచిస్తావు. కొత్త ఇంకేదైనా వస్తుంది, లైక్ ఏలియన్ రోములస్ అని చెప్పేసి ఒక ఫిలిం వచ్చింది. లైక్ ఎక్కువగా నాకు తెలిసి సైఫై సినిమాలు ఎక్కువ వచ్చేస్తాయేమో నాకు అనిపిస్తుంది. అడాప్టింగ్ టు ద సైఫై అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే లైక్ ఇప్పుడు లయన్ కింగ్, అంటే లయన్ కింగ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నాకు చాలా ఇష్టమైన స్టోరీ. ఫస్ట్ నేను చూసింది అది లయన్ కింగ్ 2D యానిమేటెడ్గా చూసాను. ద ఫస్ట్ వన్ ఈస్ 2D యానిమేటెడ్. ఆ స్టోరీ చూసినప్పుడు నేను ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. మొన్న రీసెంట్లీ వచ్చిన లయన్ కింగ్, మన మహేష్ బాబు గారు డబ్ చేసిన ఫిల్మ్ వచ్చింది కదా, దానికి కూడా నేను అంత ఎక్సైటెడ్ ఉన్నా. అంటే లైక్ ఇక్కడ ఇది 2D యానిమేషన్ నుంచి 3D యానిమేషన్గా మారింది, కానీ ద ఎక్సైట్మెంట్ బిహైండ్ ద స్టోరీ మారలేదు. సో ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. అంటే నాకు అది యానిమేషన్ అయినా క్యారెక్టర్ అయినా ఒకటే. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ ఎవాల్వ్ మోర్ అంటే యువర్ ఇమాజినేషన్. ఇక్కడ ఇమాజినేషన్ హద్దులు లేకుండా చాలా ఈజీగా నువ్వు పని చేయగలుగుతున్నప్పుడు ఇమాజినేషన్ హద్దు తగ్గుతుంది కదా. రియల్ లైఫ్ ప్రొడక్షన్లో అది చేయలేము అని లిమిటేషన్ పెట్టుకొని ఓకే ఈ సీన్ మార్చి రాద్దాం అనుకునేది మారి, ఓకే నా హీరో ఇప్పుడు ఎగురుతాడు అని రాయాలనుకుంటే నేను నా హీరో ఎగురుతాడు అని రాసేయచ్చు. సో ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్. నాకు అందుకే యానిమేషన్ సినిమాలు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ స్టోరీ పరంగా చాలా గొప్పగా ఉంటుంది. అక్కడ ఏదైనా మ్యాజిక్ జరగాలంటే కూడా దాన్ని లైక్ యూనో ఒక సూపర్ న్యాచురల్ థింగ్కి దాన్ని రిలేట్ చేసే విధానం కానీ, ఏది మళ్ళీ లోకల్ హీరోకి వాళ్ళకున్న ఇమేజ్కి ఏ డ్యామేజ్ లేకుండా చేయకుండా దాన్ని అలైన్ చేసే విధానం నాకు చాలా నచ్చుతుంది. సో ఆ కొత్త పరిణామం నాకు తెలిసి ఏఐ ఫిల్మ్ రెవల్యూషన్ తీసుకొస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వే సాక్ష్యం దానికి. యూఆర్ ఆల్రెడీ ఆ క్రియేటర్. ఒక టూల్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ తీసేసిన రామాయణ్ నేను నా స్టైల్లో తీస్తానని చెప్పేసి దానికి పర్ఫెక్షన్ తీసుకొచ్చావు. మనం ఎవాల్వ్ అయినట్టే నిన్ను చూస్తే రేపు పొద్దున ఇంకొకటి ఎవాల్వ్ అయి ఉంటాడు, వాడి ఇమాజినేషన్ ఇంకేదో ఉంటుంది. అండ్ రాబో రోజుల్లో ఏఐ ఇంకా అందరి చేతిలోకి వచ్చేసిన తర్వాత ఇంకా చిన్నపిల్లలు క్యాల్కులేటర్ వాడినట్టుగా వాడేస్తారేమో అని ఆ స్టేజ్కి వస్తుంది కంపల్సరీ. ఏఐ విల్ బికమ్ లైక్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ గోయింగ్ టు డూ దట్. ఆ ఇంపాక్ట్ అయితే మనతో ఉండబోతుంది. సో అప్పుడు నువ్వు చేసిన ఫిల్మ్, నీ తాలూకా ఫిల్మ్, నీ అవుట్పుట్ ఏదైతే ఉందో, ఓకే తను ఆద్యుడు అంటే నువ్వు ఒక్కరిని కాదు, నీ ఇలా ట్రై చేసిన వీళ్ళందరి రిజల్ట్ ఏరా ఈ రోజు మనం చూస్తున్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏఐ ఫిల్మ్ మేకింగ్ ద్వారా వచ్చిన రెవల్యూషన్ అని చెప్పేసి గుర్తుండిపోతుంది అందరికీ. సో దానికి కొద్ది గొప్ప హెల్ప్ అయ్యావు నువ్వు. ఇది లైక్ మంచిగా చెడుగా అనేది నా చేతిలో లేదు, బట్ నీ స్టోరీని అందరికీ చెప్పడం మాత్రమే నా బాధ్యత. ముఖ్యంగా మా హిట్ టీవీ ప్రేక్షకులకు చెప్పాలని చెప్పేసి తీసుకొచ్చాను. సో మొత్తానికి ఒక రామాయణం తీయబోతున్నాం ఏఐతో, అండ్ అది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటే లెట్స్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. ఇందాక మనం 12 నిమిషాలకి నెల రోజులు అనేది అన్ని ఇన్ వర్డ్స్ తీసుకుంటే అవి కాంప్లెక్స్ షార్ట్స్. ఇక్కడ నువ్వు ఒక్కడివి కాబట్టి వన్ మ్యాన్ ఆర్మీ. ఇప్పుడు మామూలుగా సినిమాలో 1 man ఆర్మీని చూపించడానికి ఒక్కడే వెళ్ళాడు 100 మంది నరికాడని చెప్పడానికి వెనకాల 24 క్రాఫ్ట్స్ ఉంటే దాని వెనకాల 100 మంది ఉంటారు. బట్ ఏఐ ఫిల్మ్ మేకర్స్ లాగా ఒక్కటి చాలు. బట్ ఎట్ ది సేమ్ టైం నీలాగా సేమ్ ప్రామ్స్ వచ్చిన వాళ్ళు 5 మంది ఉంటే కొంచెం తొందరగా అవుతుంది. ఇట్స్ టీమ్ వర్క్ కంప్లీట్లీ కలెక్టివ్గా. అండ్ అగైన్ ద వే ఐ పిక్డ్ అయితే 5 ఉన్నా కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద పైప్ లైన్ టు వర్క్. అవును. సో ఒకడే ఉన్నా ఒకటే, 5 ఉన్నా ఒకటే. అంటే నేను చూస్ చేసుకున్న వేలో ఒకడే ఉన్నా ఒకటే, 5 ఉన్నా ఒకటే. సో అగైన్ I missed the point. అదే ఎప్పటి వరకు? సో టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ అంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ మై ఇమాజినేషన్ ఎల్లో చేసేయచ్చు, బట్ ప్రాక్టికల్లీ అంటే ద డిసప్రూవల్స్ అండ్ ఆల్ ఫర్ ద కాంప్లెక్స్ షార్ట్స్. కానీ ఈజీ షార్ట్స్ కూడా చాలా ఉంటాయి కదా. సో ఐ మీన్ ఐ హ్యావ్ టు అడాప్ట్ అండ్ సి. నాకు తెలీదు అంటే లైక్ చేస్తున్న కొద్దినే దాని డెప్త్ తెలుస్తుంటుంది కూడా. ఇదంతా చేయకముందు అండ్ మోర్ ఓవర్ మనకి అవైలబుల్ టెక్ స్టాక్ అంటే ఓపెన్ సోర్స్ లో అవైలబుల్ టెక్ స్టాక్ కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కన్జ్యూమర్ లెవెల్లో అయితే ఓపెన్ సోర్స్ అంత కన్జ్యూమర్ లెవెల్కి ఇంకా అంటే నాకు దొరకలేదేమో. మేబీ ఒకవేళ ప్రేక్షకులు ఆల్రెడీ చూసి కామెంట్ పెడతారేమో, నాకు తెలీదు. అంటే నాకు దొరికిన స్టాక్లో అంటే నేను ఎగ్జిక్యూట్ చేయగలిగిన స్టాక్లో అయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నేను తీసుకున్న సర్వర్స్ అంటే నేను ఎఫోర్డ్ చేయగలిగిన సర్వర్స్ వాటి వల్ల కూడా నాకు లిమిటేషన్స్ ఉన్నాయి.
సో మేబీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఒక 2 to 3 months లోపు నేను ఫస్ట్ కాపీ నేను చూడాలని. అంటే ఇట్స్ నాట్ దట్ ఫైనల్ నేను 2 నెలల్లో రిలీజ్ చేస్తాను కాదు, ఫస్ట్ కాపీ నేను చూడడానికి రెడీ అయ్యేది అట్లీస్ట్ 2 to 3 months పడుతుంది అనేది నా ఎజంప్షన్ యాజ్ ఆఫ్ నో, బేస్డ్ ఆన్ ఈ 12 నిమిషాలకి నిలబట్టింది అనే ఎజంప్షన్లో నేను ఒక 2 నుంచి 3 నెలల లోపు నా ఫస్ట్ కాపీ నేను చూస్తాను అని అనుకుంటున్నాను. విత్ ద స్పీడ్ అండ్ నేను ఎఫర్ట్ చేస్తున్న సర్వర్స్కి వాటికి. ఇఫ్ అట్ ఆల్ నేను ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయగలిగి, నేను ఇంకా హయ్యర్ జీపీయూ సర్వర్స్ తీసుకోగలిగి ఉంటే దాని టైం కొంచెం తగ్గచ్చు. అండ్ ఆల్సో మీరు ఇందాకన్నట్టు ఇప్పుడు నేను ఈ జీపీయూని కనుక ఎన్హాన్స్ చేసినప్పుడు నేను ఆ పైప్ లైన్ ఎన్హాన్స్ చేస్తాను. సో దట్ ఒకటి వర్క్ చేసే వాళ్ళు ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ 5 చేసినప్పుడు వెన్ ఇలా కొలాబరేషన్ అంటూ జరిగితే అండ్ మోర్ ఓవర్ ద అఫోర్డింగ్ థింగ్స్ అంటే సర్వర్స్ని అఫోర్డ్ చేసుకోవడం ఇవన్నీ జరిగితే ఇంకొంచెం ఎర్లీగా చూస్తాం. డైరెక్టర్, కో డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ 1, 2, 3 ఇలా ఉన్నట్టు రేపు పొద్దున ప్రాంప్టర్ 1, ప్రాంప్టర్ 2, ప్రాంప్టర్ 3, ప్రాంప్టర్ 4 ఇలా ఉంటారేమో. అండ్ ఏం తీసాడరా అనే స్టేజ్ నుంచి ఏ ఫిలిమింగ్ వచ్చిన తర్వాత అబ్బా ఏం ఇమాజిన్ చేసుకున్నాడరా, ఏం ప్రాంప్ట్ ఇచ్చాడరా అనే రోజులు వచ్చేస్తాయేమో ఇన్ ఫ్యూచర్. అప్పుడు దాని అవార్డ్ ఫంక్షన్లు కూడా మారిపోతాయేమో, ఇచ్చే అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మారిపోతాయేమో. అవన్నీ నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను, చూడాలి. ఇట్ ఇస్ రియలీ గుడ్ థింగ్ కదా ఇమాజినేషన్. నేను మన సెషన్ స్టార్ట్ అవ్వే ముందు నేను మొట్టమొదటిసారిగా ఎక్కడ నా ఇన్స్పిరేషన్ మొదలైందంటే, నేను రాసింది, నేను మైండ్లో అనుకుంది, ఇంకొకటి చదివి అది బాగుంది అని ఒక 4 రోజులాగా నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు ఆనందం వస్తుంది. సో నా ఇమాజినేషన్ బాగుంది అని చెప్పడం కంటే నాకు నన్ను ఇంకేం ప్రైజ్ చేసినట్టు. లైఫ్ కేమ్ ఇన్ ఫుల్ సర్కిల్, కావాల్సిందే దొరికింది. థ్యాంక్స్ టు ఎవల్యూషన్. ఎస్. సో ఎవరికి బెనిఫిట్ అవుతుందో తెలియదు, నీకైతే బెనిఫిట్ అవుతుంది, అయ్యింది కూడా. సో నువ్వు వదిలిన రామాయణం జస్ట్ గ్లిమ్స్ వదిలేవు అంతే. మామూలుగా ఇంకా 10 seconds వదులుతాను, నువ్వు కొంచెం ఎక్కువ వదిలేవు, పర్లేదు, కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వారణాసి సినిమా గ్లిమ్స్ రావాలంటే నేను చాలా కష్టపడాలి, చాలా వెయిట్ చేయాలి. అప్పుడు కూడా చిన్నగా బాబు అలా వచ్చి వెళ్ళిపోతాడు అంతే, లేకపోతే సైడ్ యాంగిల్లో కనబడతాడు. బట్ అలా కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీజర్ లెవెల్లోనే వదిలేవు. అండ్ ఇట్స్ రియలీ గుడ్. నేను చూసి చాలా షాక్ అయ్యా, చాలా సర్ప్రైజ్ అయ్యా. అండ్ అది ఫుల్ ఫ్లెడ్జ్ కూడా అంతే బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ నువ్వు ఫస్ట్ కాపీ చూసి తొందరగా చూసి మాకు కూడా అది రిలీజ్ చేయాలని, అది చూసి ఏఐ ఫిల్మ్ మేకింగ్ ఇలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చి మిగతా వాళ్ళందరూ ముందుకు రావాలని, కన్వెన్షనల్ ఫిల్మ్ మేకింగ్ పూర్తిగా మారిపోవాలని అనట్లేదు కానీ ఎలాంటి చేంజెస్ వస్తుందో ఆ చేంజెస్కి అందరూ కొద్దో గొప్ప కొంచెం తోడ్పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. నువ్వు చాలా ఇంట్రోవర్ట్వి, బట్ స్టిల్ కమింగ్ టు అవర్ స్టూడియో ఫ్రమ్ రియలీ లాంగ్ డిస్టెన్స్ వచ్చి, దట్ టు ఇన్ అ వెరీ షార్ట్ నోటీస్ వచ్చి నీ ఏఐ ఫిల్మ్ మేకింగ్ జర్నీ గురించి మాతో షేర్ చేసుకున్నావు. మా హిట్ టీవీ ప్రేక్షకులను ఇన్స్పైర్ చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.